ప్రగతి యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన నీవే కదా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రం 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము దేవదూతల చేత గాన ప్రతి గానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల కెరూబులతో శరాబులతో ఆరాధించమైన ఘనమైన తండ్రి స్తోత్రమయ స్తోత్రమయ విడుదలిచ్చువాడా బలపరచువాడా పరిశుద్ధపరచువాడా కృపనిచ్చువాడా స్వస్థపరచువాడా ప్రతి గాయములను మార్పగలిగిన దేవుడా ప్రతి బలహీనతను తీసివేయగలిగిన దేవుడా ప్రతి శోధనను తప్పించగలిగిన దేవుడా కన్నీటిను ఆనందంగా మార్చగలిగిన దేవుడా యేసయ్యా 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 మీకే 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 కోట్ల 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 స్తుతులు 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 హల్లెలూయా 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 హల్లెలూయా. అవును ప్రభా, నీవే కదయ్యా మా తోడు, నీవే మా నీడ మా అండ ప్రభా. ఈ దిన మన చిన్న మందగా చేరి నీ సన్నిధానములు ఈ విధముగా
స్తుతించే కీర్తించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన గొప్ప దేవుడా నీకు వందనాలు. ఇంకను మీ సన్నిధి, మీ తోడు, మీ కాపుదల నుంచి ఇంకను నడిపించి సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 150వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథములో 150వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన మహాప్రభావాన్ని బట్టి బోరాధ్వనితో స్వరమండలముతోనూ సితారతోనూ తంబూరుతోనూ నాట్యముతోనూ తంతి వాద్యములతోనూ పిల్లని గ్రోవితోనూ మ్రోగు తాళములతో గంభీర ధ్వని గల తాళములతో సకల ప్రాణులు యెహోవాను స్తుతించురుగాక. యెహోవాను స్తుతించుడు. అవును ప్రభువా, యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినపు ఆదివారపు ఆరాధనలోనికి చేరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి వాక్యం వింటున్న మనమందరము కూడా తెలుసుకోవలసింది, గమనించవలసింది ఏమిటంటే, గ్రహించవలసింది ఏమిటంటే, ఒక రైతు ఒక పంట వేసిన తర్వాత ఎలా ఉంది చేను, ఎలా పండిందని అడిగితే ఒక 30% కాసింది ఈ సంవత్సరం అని చెబుతాడు. లేదు ఒక 60% కాసింది అని చెబుతాడు. లేదు అంటే 100% బాగానే పంట పండింది అంటాడు. విత్తనం వేసిన ప్రతి రైతు ఒక 30%, ఒక 50%, 60%, 100% పంట పండిందని గ్యారెంటీగా జవాబు చెబుతాడా లేదా? చిన్నంకి గారు ఈ సంవత్సరం మీరు మిరపేశారు, ఎంత శాతం పండిందా అంటే ఏదో ఒక 30% పండిందండి, లేదా ఒక 50% పండిందని అని చెబుతాడు. అవునా కదా? అలాగనే ఎందుకండి 30% పండిందంటే ఆ నేల సరైంది కాదండి. నేల సౌడు. ఏ విత్తనం తీసుకొచ్చి వేస్తున్నా కూడా ఆ నేల సరైంది కాకపోబట్టి సరైన పంట పండట్లేదని కారణం చెబుతాడు. రాత్రి కూడా దేవుడు చెబుతున్నాడు, నేను కూడా విత్తనాలు వేస్తున్నాను మీ హృదయంలో, వాక్యం అనే విత్తనాలు వేస్తున్నాను మీ హృదయంలో. అయితే నేను వేసిన ఈ వాక్యం అనే విత్తనం నీలో, నీ హృదయంలో ఎంత శాతం ఫలిస్తుంది? 30% అన్న ఫలించిందా? 60% అన్న ఫలించిందా? 100% అన్న ఫలించిందా? ఎంత శాతము వాక్య ప్రకారం నువ్వు బ్రతకగలుగుతున్నావు భూమి మీద? ఈరోజు వాక్యం విన్నావు, ఈరోజు విన్న వాక్యానికి 30% అన్న బ్రతుకుతున్నావా? 60% అన్న బ్రతుకుతున్నావా? 100% అన్న బ్రతుకుతున్నావా అని రాత్రి దేవుడు శ్రేష్టంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. విత్తనం వేసిన నువ్వే ఎంత శాతం పంట పండుతుందా అని చూస్తావే చెట్టుని, వాక్యం అని విత్తనం వేసిన దేవుడు కూడా మనలో ఈ వాక్యం ఎంత పండుతుందా, ఎన్ని ఫలాలు కాస్తుందని కూడా చూస్తున్నాడని ఈ పూట మర్చిపోవద్దని ప్రభు పేట మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. కృపా దేవుడు అనుగ్రహించునుగాక. ఈ దినమును కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడునుగాక. భూమి మీద ఎన్నో రకరకాల ఇళ్ళు ఉన్నాయి, ఉండయా లేదా? అయితే ఈ ఇల్లు ఎవరిదయ్యా అంటే పలానా అబ్రహాము ఇల్లు, అబ్రహాము నిలయము అంటారు. ఈ ఇల్లు ఎవరయ్యా అంటే పలానా చిన్న నిలయము అంటారు. ఈ ఇల్లు ఎవరిదయ్యా అంటే పాపారావు నిలయం అంటారు. ఈ ఇల్లు ఎవరిదయ్యా అంటే పలానా సువార్తమ్మ నిలయం అంటే ప్రతి ఇంటికి ఎవరో ఒక పేరు ఉంటుందా లేదా?
ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఉంటుందా? కొంతమంది అయితే సిమెంటుతో పేరే రాపించుకుంటారు, పైన ఇంటి మీద పేరు రాపించుకుంటారు. నేను పలాని వాళ్ళ నిలయం, పలాని వాళ్ళ నిలయం అని రాపించుకుంటారు. అలాగనే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా, వినండి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి, వారి యొక్క భక్తి స్థితిని బట్టి, వారి యొక్క జీవిత విధానాన్ని బట్టి, భూమి మీద బ్రతుకుతున్న బ్రతుకును బట్టి దేవుడు నమ్ముకున్న వారికి కొన్ని పేర్లు పెట్టాడు. ఈరోజు నేను కొన్ని ఇళ్ల పేర్లు మీ మధ్యకు నేను తీసుకువస్తూ ఉంటే, ఒకవేళ చెబుతూ ఉన్నప్పుడు ఈ ఇళ్ల లక్షణం ఏమన్నా నీలో ఉంటే జాగ్రత్త పడదువుగాక. హల్లెలూయా. సరి చేసుకుందురుగాక, సమర్పించుకుందురుగాక. చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథములో నుండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకోగలిగితే, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. ఇక్కడ ఒక ఇల్లు మనకు అగపడుతుంది. ఈ ఇంటికి దేవుడు పెట్టిన పేరే ఏం పేరు అంట? ఏ ఇల్లు అంట? ఇది చిన్నగారు లోపలికి రండి. ఏ ఇల్లు అంట? గర్విష్ఠుల ఇల్లు అంట. ఈ ఇల్లు ఎవరిదయ్య అంటే పాపారావు ఇల్లు. ఆ ఇల్లు ఎవరయ్య అంటే అబ్రహాం ఇల్లు. ఆ ఇల్లు ఎవరయ్య అంటే చిన్నగారి ఇల్లు అని చెప్పినట్లుగానే దేవుడు కొన్ని ఇళ్ళకి ఈ పేరు పెడుతున్నాడు. దేవుడు నమ్ముకున్న తర్వాత ఏ ఇల్లు అంట ఇది? చాలామంది చెప్పట్లేదు. ఏంది? మీకు నోరు కూడా ఉంది కదా, మాటలు కూడా వస్తాయి కదా, పలకండి. ఏ ఇల్లు దేవుడు చెబుతున్నాడు? కొన్ని ఇళ్ళకి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే గర్విష్ఠుల ఇల్లు. ఆ ఇంటిని ఏమి చేస్తాడని అక్కడ రాయబడిందంటే, గర్విష్ఠుల ఇంటిని దేవుడు ఏం చేస్తాడంట? పెరికి, అంటే గర్వముతో ఏ ఇల్లు అయితే నింపబడిందో ఆ ఇంటిని దేవుడు తీసివేస్తాడంట. బైబిల్లో చాలా రకాలైన ఇళ్ళు ఉన్నాయి. నేను ఒక ఇంటిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏమి ఇల్లు అది? గర్విష్ఠుల ఇంటిని దేవుడు ఉంచుతానంటున్నాడా, తీసివేస్తానంటున్నాడా? ఎందుకని దేవుడు గర్విష్ఠుల ఇంటిని తీసివేస్తానంటున్నాడా అంటే చదువుకుందాం. దానికి కారణం ఏందో నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే, ఎందుకని దేవుడు గర్విష్ఠుల ఇల్లుని తీసివేస్తానంటున్నాడు అంటే, అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక. స్తోత్ర. ఎందుకని దేవుడు గర్విష్ఠుల ఇల్లు తీసేస్తాడంటే, ఒకటి, ఈ గర్వము ఎవరికైతే వస్తుందో వాళ్ళంట చెవు పెట్టి ఎవరు మాట వినరంట. జాగ్రత్తగా వినండి, నా వైపు చూస్తా. గర్విష్ఠుల ఇల్లుని దేవుడు ఎందుకు తీసివేస్తాడంటే, మందిరంలోకి వచ్చి కూర్చున్నా కూడా లోపల గర్వం ఉండటం ద్వారా వాళ్ళు చెవు పెట్టి ఏం వినరంట? ఎవరు మాట వినరంట? దేవుని మాట వినరంట. వినకపోవటమే కాదట, దేవుడు చెప్పిన మాటకి లోపడరంట. స్తోత్రం. బిడ్డ, నువ్వు తప్పు చేస్తున్నావమ్మా, ఇది నీకు పద్ధతి కాదు నాన్న, సరి చేసుకో అని తండ్రి అయిన దేవుడు చెప్తే, రెండోది ఆ వాక్యాన్ని కూడా వారు లోబడరంట. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నేను చెప్పిన దానికి లోబడరు, నేను చెప్పిన వాక్య ప్రకారం బ్రతకరు. అలాంటి వాళ్ళు నాకు అవసరమా? ఒక తండ్రి అంటాడు, 4 కొడుకులుంటే పెద్ద కొడుకే ఉన్నాడు, పెద్ద కోడలే ఉంది,
తండ్రి ఎంత చెప్పినా కూడా మాట వింటలేదు. మాట వినకపోతే తండ్రి ఏమంటాడు, అబ్బాయ్ నేను చెప్పింది మీరు వినరు, నా మాట అసలు చెవి పెట్టరు మీరు, అలాంటప్పుడు నాకు మీకు పడదరా, మీ తిప్పలు మీరు అట్లా చాలామంది మీ తిప్పలు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు, మీకు నాకు సంబంధం ఎందుకని అంటున్నాడు. ఒక తండ్రి కొడుకే కదా, కోడలే కదా, ఎందుకురా నీకు నాకు పడదు, మీ తిప్పలు మీరు పడండి, మీకు నాకు సంబంధం లేదని ఒక తండ్రి ఎందుకు చెబుతున్నాడు అంటే, ఈ కొడుకు కోడలు తండ్రి మాటకి లోబడనే మనసు వాళ్ళకి ఎందుకు లేదంటే వాళ్ళకి ఏమొచ్చిందట, గర్వం. ఈరోజు దేవుడు కూడా అదే చెబుతున్నాడు. గర్విష్ఠులు ఇల్లు ఎందుకు పెరికి వేస్తాడు, గర్విష్ఠులతో ఎందుకు సంబంధం లేదు దేవుడు అంటున్నాడంటే, వాళ్ళు ఎంత వాక్యం చెప్పినా లోబడరో. రెండోది, ఆయన మాటకి చెవు పెట్టి వినని మీరు ఎందుకు నానా మీకు నాకు సంబంధం లేదని ఎప్పుడైతే దేవుడు అంటున్నాడో ఆ ఇళ్ళు పెరికి వేయబడతాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. గర్విష్ఠుల ఇల్లు ఎందుకు పెరికి వేయబడుతుందంటే, ఒకటి లోబడరు, రెండోది ఆయన మాట, దేవుని మాట విన్నంత కాలం ఏదోను తోటలో అవ్వ ఆదాములు ఉన్నారా లేదా? ఎప్పుడైతే దేవుని మాట వినలేదో ఆ పూట దేవుడు ఉంచాడా, బయటికి నెట్టివేశాడా? ఏదోను తోటలో ఉన్న వాళ్ళ ఇల్లు ఎక్కడికి పోయింది, మార్చబడిందా లేదా? అక్కడ నుండి దేవుడు పెరిగి వేశాడా లేదా? ఈ ఉదయకాలం నేను చెప్పే మాట ఏంటంటే, ఏటి పరిస్థితుల్లో కూడా, ఏ కోణంలో కూడా, దేనిని బట్టి కూడా దేవుని ప్రజలమైన మనం గర్వపడకూడదు. గర్వపడ్డామా, అవ్వ ఆదాము ఇల్లే ఏదోను తోటలో నుంచి పెరికి వేయబడ్డది. ఈరోజు దేనిని బట్టి కూడా గర్వపడకూడదు. గర్వపడ్డావా దేవునికి లోబడలేవు, గర్వపడ్డావా చెవి పెట్టి దేవుని మాట వినలేవు. విననోడు నాకెందుకు రా బిడ్డ, వద్దు పో అని దేవుడే వదిలేస్తాడు. గర్విష్ఠులు ఇల్లు ఎందుకు పెరికి వేస్తాడు అంటే, ఒకటి వారు చెవి పెట్టి ఆయన మాట వినరు, ఎంత చెప్పి బతిమలాడినా లోబడే మనసు వాళ్ళకి ఉండదు. కారణం ఏంటంటే గర్వముతో నింపబడింది. ఈ పూట నేను చెబుతున్నా, నీ ఇల్లు ఒకవేళ ఏదన్నా గర్వంతో ఉంటే ఆయన మాట వినకుండా బ్రతుకుతున్నావేమో, ఆయన చెప్పింది చేయకుండా లోబడకుండా బ్రతుకుతున్నావేనుకో, ఒక ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. ఏ ప్రమాదం అంటే, దేవుడే ఆ ఇంటిని పెరికి వేయడానికి అవకాశం ఇస్తున్నాడు. కాపాడేవాడే. బైబిల్లో రాయబడిన మాట, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దానికి కావలి ఉండుట వ్యర్థమే. దేవుడే పెరికి వేయటానికి మన ఇంటిని అప్పచెబితే ఎవడు కాపాడుతాడండి మన ఇంటిని? అవసరమా గర్వం? అవసరమా హెచ్చింపు? అవసరమా దేనిని అన్నబెట్టి అతిశయించడం? అందుకని ఈ పూట మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేనిని బట్టి కూడా మనం గర్వపడకూడదు. గర్వపడు ఇల్లు అన్న పేరు మనకు రాకూడదు. స్తోత్రం. అదిగో ఆ జీవనోళ్ళు ఇల్లు అంతా గర్వమేనయ్యా, ఇదిగోయ్యా జోసఫ్ ఇల్లు గర్వం అన్న మాట రాకూడదు. వాళ్ళు చాలా తగ్గించుకునే వాళ్ళు అయ్యా, చాలా విధేయత కలిగిన వాళ్ళు ఇల్లయ్యా అన్న పేరు మాత్రమే మన ఇంటికి రావాలి. హల్లెలూయా. అలా వస్తే మన ఇల్లు నిలబడిద్ది. లేదు అని గర్వానికి చోటిస్తే దేవుడే పిరికి వేయటానికి ఆజ్ఞాపిస్తాడట. ఈ ఉదయకాలమున మన ఇల్లు పెరికి వేయబడకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితులు ఏ గర్వానికి మనము చోటు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక రెండవ కారణం, గర్విష్ఠుల ఇల్లును దేవుడు ఎందుకు పెరికి వేస్తాడయ్యా అంటే, 119వ కీర్తన 69వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే, గర్విష్ఠులు, ఈ గర్విష్ఠులకున్న బుద్ధి ఎట్టుంటుందంటే, ఎదుటోడి మీద ఎప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పటమే. నోరు తెరిస్తే మంచి రాదు. స్తోత్రం. లేచిన కాడి నుంచి పొనుకోబోయేదాకా ఎన్ని అబద్ధాలు ఆడతారో వాడికే తెలియదు.
గర్వం అనేది ఒక మనిషిలోనికి వచ్చినప్పుడట అది మనిషి స్వభావాన్ని ఎలా మార్చివేసిద్ది అంటే నిజం చెప్పేవాడిని కాస్త అబద్ధికుడిగా మార్చివేసిద్ది. హల్లెలూయా. బైబిల్లో దేవుడు చెప్పే మాట ఏంటంటే గర్విష్ఠులు యెహోవాకు ఏయిలంట, అబద్ధములాడు పెదవులంట యెహోవాకు హేయమైందంట. అబద్ధములాడు వారు అందరంట మండు అగ్నిగుండంలో పడివేయబడతారంట. అసలు అబద్ధం అనేది ఎక్కడి నుండి పుట్టిద్దాయి అంటే అబద్ధానికి తండ్రి సైతాన్ గాడంట. దేనికి తండ్రి చెప్పండి? జఫన్యా వాళ్ళకి తండ్రి ఎవరయ్యా అంటే మోషే పాస్టర్ గారు అని చెబుతారు. వినోద్కి తండ్రి ఎవరయ్యా అంటే ఇస్సాకు అని చెబుతారు. వెస్లీ పాల్కి తండ్రి ఎవరయ్యా అంటే రోసే గారు అని చెబుతారు. అసలు అబద్ధానికి తండ్రి ఎవడురా అంటే సైతాన్ గాడట, బైబిల్లో రాయబడింది. ఈ పూట నేను చెప్పే మాట ఏంటంటే గర్వం అనేది ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందో నోటిలో నుండి వచ్చే మాటలో నిజం ఉండదంట, సత్యం ఉండదంట. అబద్ధం 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 అబద్ధం, పచ్చి అబద్ధాలు. స్తోత్రం. నిన్న పొద్దున్నే లేకుండా ఇక్కడ ఒక గొడవ జరుగుతుంది. నాకు చెవును పడుతుంది. ఎవరయ్యా అరుచుకుంటున్నారు అనుకుంటే ఒక కాబూలి వాడు అరుస్తున్నాడు. ఏమని అరుస్తున్నాడు తెలుసరే? 2 సంవత్సరాల మించి నువ్వు నాకు అబద్ధం చెబుతున్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి? ఎవరితో ఆ మాట అంటున్నాడు తెలుసా? దేవుని నమ్ముకున్న వాళ్ళతో ఆ మాట అంటున్నాడు. ఒక అన్యుడండి, నా వైపు చూస్తే వినండి వాక్యం, నిజదేవుణ్ణి ఎరగక వడ్డీ వ్యాపారం చేస్తా బ్రతుకుతున్నవాడు అంటున్నాడు 2 సంవత్సరాల మించి నువ్వు నాకు ఇదే అబద్ధమో చెబుతా నన్ను నీ ఇంటి చుట్టూరు తప్పిస్తున్నావా? ఇప్పుడు ఈ ఇంటిని చూసి దేవుడికి సంతోషమా? జాగ్రత్త, నోరుంది కదని ఎట్టబడితే అట్ట అబద్ధాలు చెబితే నీ ఇల్లుని లేపేస్తాడంట దేవుడు. నువ్వు సరదాగా అబద్ధాలు ఆడుతున్నావు, ఈజీగా అబద్ధాలు ఆడుతున్నావు. వచ్చినోడికి ఒక మాయ మాట చెప్పించిపోతు నువ్వు అనుకుంటున్నావు అమ్మయ్య తప్పించుకున్నాళ్ళే వీడి భార్యను అనుకుని. లేదు, నువ్వు అబద్ధికుడు అని నీలో అంతరంగములో గర్వం అనగా లూసిఫర్ స్వభావము నీలో ప్రవేశించిందని నువ్వు గుర్తిరగలేకపోతున్నా. కడుపును పుట్టిన పిల్లలకి అబద్ధమే, కట్టుకున్న భర్తకి అబద్ధమే, కట్టుకున్న భార్యకి అబద్ధమే. ఎవరికి నువ్వు అబద్ధం చెప్పకుండా బ్రతుకుతుంది? దేవుని వాక్యం అంటుంది ఎవడయ్యా అబద్ధాలు ఆడుతా బ్రతికేవాడంటే గర్విష్ఠుడు. గర్విష్ఠుడంట అబద్ధాలను ఎవడదయ్యంటే హృదయంలో గర్వంతో నింపబడిన వాడు. నాకు గర్వం లేదే అని నువ్వు అనుకుంటున్నావు. గర్వం లేకపోతే అబద్ధం బయటికి రాదు. స్తోత్రం. ఇప్పుడు మనకి కరెంట్ లేదు, లేదని తెలుస్తుంది. లైట్లు ఆగిపోయినాయి, ఫ్యాన్లు ఆగిపోయినాయి, మైక్ ఆగిపోయింది. గర్వము నువ్వు అనుకుంటావు. నేను గర్వపడట్లేదే, నాకు గర్వం లేదని నువ్వు అనుకుంటున్నావు. నీ నోటిలో నుండి అబద్ధం వస్తున్నప్పుడల్లా నీకు తెలిసేది ఏందో తెలుసా? నువ్వు తెలుసుకోవాల్సింది ఏందో తెలుసా? వామ్మో నాలో ఏదో గర్వం దూరింది. నీ నోటిలో నుంచి అబద్ధపు పలుకు వస్తున్నప్పుడల్లా వామ్మో ఏదో ఒక విధంగా నాలో గర్వము ప్రవేశించింది అని నిన్ను నువ్వు తెలుసుకోవాలని ఈ పూట ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈ కృప మీరు పొందుకొందురుగాక. కనుక ఎందుకని దేవుడు పెరికి వేస్తున్నాడు, ఎందుకని దేవుడు సంఘంలో లేకుండా చేస్తున్నాడు, చివరికి భూమి మీద కూడా కుటుంబాన్ని లేకుండా చేస్తున్నాడంటే అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. జీవిత కాలం అంతా అబద్ధాలే. ఈ సంవత్సరం చూసి ఈ సంవత్సరం చూసి ఈ సంవత్సరం చూసి వయస్సు పెరిగిపోతుంది కానీ బుద్ధి మాత్రం. నీ కొడుకే నీకు అబద్ధం చేస్తే కన్న తండ్రికి ఎట్టుంటదండి? నీ కట్టుకున్న భార్య నీకు అబద్ధం చేస్తే చెబుతుంటే ఎట్టుంటది?
భర్తకి అన్నీ తెలుసు, కానీ భార్య తీయగా అబద్ధం చెబుతుంటే పైకి ఊం కొట్టినా లోపల ఏమనుకుంటాడు? ఎంత మోసం చేస్తున్నావు అమ్మాయి. భార్యకి అన్నీ తెలుసు భర్త గురించి, కానీ భర్త భార్యకి అబద్ధం చెబుతుంటే తన మనసులో ఏమనుకుంటుంది? నా భర్తే ఇంత మోసం చేస్తున్నాడే అని తన మనసులో అనుకోదా? అనుకుంటుందా లేదా? దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఎందుకయ్యా గర్విష్ఠులు ఇల్లు నువ్వు పెరిగి వేస్తావంటే, ఒకటి, గర్విష్ఠులు దేవుని మాటకి చెవు అప్పచెప్పుకోరు. రెండు, దేవుని వాక్యానికి లోబడరు. అందుకని ఆ ఇంటిని తీసేస్తున్నాడు. రెండు, ఎందుకయ్యా గర్విష్ఠులు ఇల్లు పెరిగి వేస్తున్నావంటే, లేనిపోయిన అబద్ధాలన్నీ చెబుతా ఉంటారంట వాడు. స్తోత్రం. హల్లెలూయా. సంగమా, ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ ఇల్లు ఒకవేళ గర్విష్ఠుల ఇల్లుగా ఉందంటే ఈ స్వభావాలన్నీ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు నేను చెబుతున్నాయి నీ ఇంటిలో నీ ఒంటిలో కనిపిస్తుందంటే, ఇప్పుడు దేవుడు నీ ఇంటికి ఏ పేరు పెట్టుంటాడు? నువ్వు అనుకుంటున్నావు చిన్న నిలయం అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు ఇజ్కియా నిలయం అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు ఇది గర్విష్ఠుల ఇల్లు అంటున్నాడు. నువ్వు పెట్టుకున్న పేరు వేరు, దేవుడు పెట్టిన పేరు. ఈ పూట ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అంటే, ఈ పూట నుంచైనా గర్వాన్ని విడిచిపెట్టగలిగితే నిజం బలగలుగుతావు, సత్యాన్ని ప్రకటించగలుగుతావు. పౌలు గారు అంటాడు, నా నోట్లో నుండి సత్యాన్ని నేను పలుకుతున్నాను, ఇందుకు సాక్ష్యం దేవుడే. కనీసం ఈరోజు భర్తగా నీ భార్యను పెట్టుకోగలవా? మా ఆయన నిజమే చెబుతాడని నీ భార్య చెప్పగలదా? కనీసం నీ భర్త చెప్పగలడా నా భార్య చెప్పేదంత నిజం అని? ఒక తండ్రి చెప్పగలడా నా కొడుకు చెప్పేదంత నిజమని? ఎందుకు చెప్పలేకపోతున్నారంటే లోపల గర్వం ప్రవేశించింది. కానీ పౌలు అంటున్నాడు, నేను నిజమే పలుకుతున్నా, సత్యమే పలుకుతున్నా. కావాలంటే మా ఆవిడ కాదు, మా తమ్ముడిని కాదు, ఆవిడ ఉందో లేదో ఎవరికి తెలియదులే, దేవుడే దీనికి సాక్ష్యం అన్నాడు. స్తోత్రం. అందుకని సంగమా జాగ్రత్తగా వాక్యం వినండి. రెండవదిగా, గర్విష్ఠుల ఇల్లు దేవుడు పెరిగి వేయటానికి కారణం ఏంటంటే వాళ్ళ నోట నుంచి వచ్చేదంతా ఏంటిదట? అంతా అబద్ధమే చెబుతుంటారు తప్ప నిజం చెప్పరు. అందుకని అబద్ధికులందరూ అగ్నిగుండంలో పడిపోతారు కనుక ఎందుకు ఈ అబద్ధికుల ఇల్లని దేవుడు పెరిగి వేయటానికి అప్పచెబుతాడట. ఈ పూటైనా నీ నోట ఏ అబద్ధాలు వస్తున్నాయో ఈ పూట నుంచైనా నీకు ఒక మారు మనసు వచ్చునుగాక. దేవుని కృప మన మధ్యకు వచ్చునుగాక. ఆమేన్. మూడవదిగా మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదవగలిగితే, ఎందుకని గర్విష్ఠులు వీళ్ళు పెరికి వేస్తాడయ్య అంటే, యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా దృష్టించుము. పంతొమ్మిది 16 ఏదన్నా సారీ 31 నిర్గమాకాండం 18వ అధ్యాయం 11వ వచనం. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి. మూడవదిగా మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏందంటే, ఎందుకని గర్విష్ఠుల ఇల్లును దేవుడు పెరికి వేస్తాడంటే, మూడవదిగా గర్వించిన వారట ఈ ఐగుప్తీయులు గర్వించంట ఇశ్రాయేలీల మీద దౌర్జన్యం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు?
వినండి, గర్వం ఎప్పుడైతే ఒక మనిషిలోనికి వస్తుందో ఎదుటివాడి మీద వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట, దౌర్జన్యం చేసి భయపెడతా ఉంటారంట. ఈ పూట నేను చెబుతున్న మాట నువ్వు వినగలిగితే నీ ఇంటికి ఒకవేళ గర్వం వచ్చిందని ఎలా తెలియపరచబడిద్ది అంటే, ఎదుటివాడి మీద ఎప్పుడు కూడా మనం దౌర్జన్యం చేయకూడదు. ఎవరి మీద? బలం ఉందని, జనం ఉన్నారని, డబ్బు ఉందని, పలుకుబడి ఉందని, ఏదో నీకుందని ఎదుటోడి మీద విర్రవీగి దౌర్జన్యం చేసావనుకో, దేవుడు నీ ఇంటికి పెట్టిన పేరేందో తెలుసా? గర్విష్ఠుల ఇల్లు. ఎవడి మీద కూడా మనం దౌర్జన్యంగా ఒక అడుగు ముందుకు వేయకూడదండి. ఈ ఉదయకాలంలో ఎవరి మీద దౌర్జన్యంగా వెళ్తున్నావా, ఎగబడుతున్నావా, కోపగించుకుంటున్నావా, రెచ్చిపోతున్నావా, బెదిరిస్తున్నావా, ఏలు చూపించి సలుస్తున్నావా, అది చేస్తా ఇది చేస్తానని ఎదుటోడి మీద అన్యాయంగా దౌర్జన్యం చేస్తున్నావా? దేవుని వాక్యం అంటుంది, ఈ స్వభావం కలిగిన వారు ఎవరయ్యంటే గర్విష్ఠుల. కనుక ఎవరి మీద కూడా దేవుని బిడ్డలైన దౌర్జన్యం చేసావా? మన ఇంటికి దేవుడు పెడుతున్న పేరేందో తెలుసా? గర్విష్ఠులు. అందుకని ఎదుటివాడి మీద ఎప్పుడైతే మనం దౌర్జన్యం చేస్తామో మన ఇల్లుని దేవుడు ఏం చేస్తాడంట? తీసి పడేస్తాడంట. సొంత తమ్ముడే ఏబేలు, కానీ సొంత తమ్ముడైన ఏబేలు మీద కయ్యూను దౌర్జన్యం చేశాడా లేదా? ఏబేలు ఏమన్నా అన్యాయం చేశాడా కయ్యూనికి? ఏబేలు ఏమన్నా మోసం చేశాడా కయ్యూన్ని? తిట్టాడా, అరిశాడా? ఏమనలేదు. కానీ కయ్యూను దౌర్జన్యం చేసి ఏబేలుని ఏం చేశాడు? చంపేశాడు. చంపేసినోడు ఏమన్నా ప్రశాంతంగా బ్రతుకుతున్నాడా? శ్రేష్టంగా బ్రతకగలుగుతున్నాడా? నేను చెబుతున్నా, గుర్తుపెట్టుకో, ఎదుటివాడి మీద దౌర్జన్యం చేసి ఆ పూట చలామణి కావచ్చు, ఆ పూట గెలిచామనుకోవచ్చు, తర్వాత మనం బ్రతికే బ్రతుకు చాలా నీచంగా ఉంటుంది. కయ్యూను అనుకున్నాడు, నాకున్న బలాన్ని బట్టి, శక్తిని బట్టి ఏబేలుని దౌర్జన్యం చేసి చంపి పడేసి ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వాడు ఏం బతికాడు? శపించబడ్డాడు, శాపగ్రస్తుడయ్యాడు. ఎంత కష్టపడి ఎన్ని విత్తనాలు వేసినా, ఎన్ని రకాల శ్రేష్టమైన విత్తనం అని తెచ్చుకొని వేసినా కానీ పంట పండట్లేదంట. భూమి సారాన్ని కోల్పోతుందంట. నేను చెబుతున్నా, ఎదుటివాడి మీద దౌర్జన్యం చేసి బ్రతుకుతూ నువ్వు ఎంత మంచి విత్తనం తీసుకొచ్చి వేసినా నీ పంట పండదు. నీ పంట పండాలంటే నీ మనసు మారాలి, నువ్వు బ్రతికే తీరు మారాలి. ఫిలిస్తీన్ల దేశంలో అంత తేలిగ్గా పండలా ఇస్సాకు పంట 100%. ఎందుకని పండింది మర్చిపోయి, ఇప్పుడంతా పంటలు వేసే సీజన్ కావాలి, జాగ్రత్తగానండి. ఇస్సాకు శత్రు దేశంలో కూడా 100 పంట పండించాడంటే కారణం ఏందో తెలుసా? ఫిలిస్తీన్లు పండించలేకపోయాడు, ఇస్సాకు పండించాడు. ఫిలిస్తీన్లకున్న బుద్ధి కూడా ఏందో తెలుసా? గర్వం. ఎవరాళ్ళు? గొల్యాత్ ఎవరు? ఫిలిస్తీడా కాదా? వాడు ఎత్తును బట్టి గర్వం. కనుక ఆ గర్విష్ఠులైన ఫిలిస్తీన్లు 100 పంట పండించలేకపోయాడు. తగ్గింపు, విధేయత, దేవునికి లోబడే ఇస్సాకు శత్రు దేశంలో 100 పంట పండించాడు. శత్రువులు నోటి మీద ఏలేసుకున్నారు ఇస్సాకు పొలం చూసి. ఇప్పుడు కయ్యూను పొలమట పండటం లేదంట. ఎందుకు పండటం లేదా అంటే భూమి సారం ఇవ్వట్లేదంట. ఎందుకు ఇట్లేదా అంటే కయ్యూను గర్వపడి హెచ్చించుకొని తన సొంత తమ్ముడి మీద దౌర్జన్యం చేశాడు. ఈ పూట విను, నీ రక్త సంబంధికుల మీద నువ్వు దౌర్జన్యం చేస్తున్నావేమో. నీకున్న బలాన్ని బట్టు, బంధువర్గాన్ని బట్టు, డబ్బును బట్టు, అధికారాన్ని బట్టు నువ్వు దౌర్జన్యం చేస్తా బ్రతుకుతున్నావేమో. దౌర్జన్యం చేసేవాడి ఇంటికి దేవుడు పెడుతున్న పేరు, ఇది గర్విష్ఠుల ఇల్లు, ఈ ఇంటిని పెరిగివేయే. ఈ పూట జాగ్రత్తగా దేవుని మాట వినగలిగితే
నీ పంట పండాలన్నా దౌర్జన్యం చేసే మనసు నీకు ఉండకూడదు, ఎగబడే మనసు నీకు ఉండకూడదు. యెరూషలేము వీధులలో మేడ మీద ఉన్న సిలువ తిప్పి కొట్టగలిగిన శక్తి ఆయనకి లేదా? ఎంత బలం యేసయ్యకున్న బలం! చచ్చిపోయిన సమాధిలో కుళ్ళిపోయిన బయటికి పిలిస్తే వచ్చాడు. అంత శక్తివంతుడి మీద ఇంత చెక్క మొక్క పెట్టి హింసిస్తుంటే చెక్క తిప్పి కొట్టగలిగిన శక్తి యేసు ప్రభువుకు ఉంది. కానీ ప్రభు దౌర్జన్యం చేసేవాడు తగ్గించుకున్నాడు. తగ్గించుకో. దౌర్జన్యంగా నీ మనసు ఉందేమో, దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నావంటే నీ మనసు ఏదో విషయంలో గర్వించింది. ఈ పూట నీ గర్వాన్ని తీసివేసుకోగలిగితే నీ పంట కూడా నూరంతల పంటడానికి దేవుడు సహాయం చేస్తాడు. కులాన్ని బట్టి గర్వం, మతాన్ని బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం, ఎత్తుని బట్టి గర్వం, ఆస్తిని బట్టి గర్వం, ఏ గర్వానికి నువ్వు చోటు ఇవ్వకూడదు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, గర్విష్ఠుల ఇల్లు ఎందుకు పెరికి వేస్తావయ్యా అంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ మీద దౌర్జన్యం చేస్తా బ్రతుకుతున్నారు. ఈ దౌర్జన్యం చేసేవాళ్ళు ఇల్లు ఉండటం వేస్ట్ అని పెరికి పడవేస్తున్నాడంట దేవుడు. ఈ పూట వాక్యం వింటున్న సంగమా, దేవుని బిడ్డలారా, ఎవ్వడి మీద కూడా నువ్వు దౌర్జన్యం చేయొద్దు. కనీసం నీ కట్టుకున్న భార్య మీద కూడా నీకు అన్ని చలామణి అవుతున్నాయి కదా. ఏదో వచ్చిందిలే, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చిందిలే, నేను భర్తనే అణిగి మణిగి చెప్పు కింద రాయాల ఉంటుంది, చెప్పు కింద రాయి బాగుంటుంది, పొడిసిద్ది, జాగ్రత్త. స్తోత్రం. చెప్పులో రాయి ఎట్టుంటుందండి చిన్నంకి గారు? అడుగు అడుగుకి ఎట్టుంటుంది? ఓహో అన్నట్టుంటుందా? ఎప్పుడు చెప్పు కింద పెట్టబాకు రాయిలాగా మారిందా తేడా పడిద్ది. స్తోత్రం. ప్రేమించు, జాలి చూపించు, దయ చూపించే తప్ప బలం ఉంది కదా, అవకాశం ఉంది కదా అని హెచ్చించుకొని గర్వపడి దౌర్జన్యం చేయడానికి అవకాశం నువ్వు ఇవ్వద్దు. స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు దౌర్జన్యం చేస్తా బ్రతుకుతారు కాబట్టి ఈ దౌర్జన్య స్వభావాన్ని బట్టి దేవుడు ఆ ఇంటిని ఏం చేస్తున్నాడంట? పెరికి వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, ఎందుకని ఈ గర్విష్ఠుల ఇంటిని దేవుడు పెరికి వేస్తాడయ్యా అంటే, గర్వం వలన 4వదిగా ఏం పుట్టిందంట? ఈరోజు ఒక ఇంటిలో మాటి మాటికి భార్య వల్ల, భర్త వల్ల, పిల్లల వల్ల గొడవలు ప్రవేశిస్తున్నాయి అంటే ఆ ఇంట్లో దానికి కారణం ఏమిటంటే గర్వం. గర్వం వచ్చింది ఊరకుండదంట. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. భర్త పొగలంతా కష్టపడి మాట్లాడి ఇంటికి వచ్చేళ్ళకి రెడీగా ఉంటుంది, ఓదార్చడానికి కాదు, అలిసిపోయి వచ్చినోడికి ప్రశాంతత ఇవ్వటానికి కాదు. పగలంతా కష్టపడి వచ్చిన భర్త ఇంటికి వస్తే సాయంకాలానికి వచ్చేలేకే పగల కష్టపడినంత ఆ కష్టం అంతా మర్చిపోవాలి భర్త ఇంటికి వస్తే. కానీ కొన్ని ఇళ్ళకి వస్తే అది మర్చిపోవడం కాదు, ఇంటికి 10ంటికి వచ్చినా 11ంటికి వచ్చినా ఇంటికి వస్తుంటేనే పాతాళంలోకి పోతున్నట్టు ఉంటుంది కొంతమందికి. గర్వం వచ్చినోడిని ప్రశాంతంగా ఉండలేరు. అది చెప్పి ఇది చెప్పి చెవులమ్మటి ఏం పండిస్తున్నారంట? రక్తం కారుతుందంట. గర్వం ఏదో ఒకటి సొల్లు. ఆమె అది ప్రశాంతంగా నీళ్ళు పోసుకొని ప్రశాంతంగా ఒక ముద్ద అన్నం తిన్నే తెల్లే అన్నా కూడా ఈ భార్య మనసు మారట్లా. గర్వం ప్రతిదానికి గొడవే, చీటుకు మాటికి గొడవే. అసలు ఆ తగాదికి భర్తకి ఏమి సంబంధం ఉండదు. అసలు ఏదో ఒకటి రెడీ చేసి కూర్చుంటుంది, ఆడొచ్చి ఇది అంటది. అసలు నాకేమన్నా ఈ గొడవకి ఏమన్నా సంబంధమా? గర్వం ఏదో ఒక చీటికి మరి చెబుతున్నా. నీ ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూసుకో. ఈ పూట
చీటికి మాటికి తగులుతో నీ ఇల్లు నింపబడుతుందేమో. దేవుడు నీ ఇంటికి పెడుతున్న పేరు ఏంటంటే గర్విష్ఠుల ఇల్లు. ఏ ఇల్లు? హల్లెలూయా. ఎందుకయ్యా గర్విష్ఠుల ఇల్లు పెరికి వేస్తానంటున్నావు అంటే, ఒకటి వాళ్ళు లోబడరు, ఒకటి చెవు పెట్టి దేవుని మాట వినరు. అలాంటి వాళ్ళు ఇల్లు ఎందుకులయ్యా అని పెరికి వేస్తున్నాడు. రెండు, ఏదో ఒక అబద్ధం చెబుతానే ఉంటారు ఉదయం నుంచి మాట్లాడి దాకా. ఉదయం మొదలైందంటే చాలు, సాయంకాలం పడుకోబోయేదాకా అబద్ధాల మూట ఎంత అంటే ఈడి మించిన కేజీ అంత ఉంటుంది. ఈడి 70 కేజీలు ఉంటే అబద్ధాల మూట 100 కేజీలు ఉంటుంది. ఎందుకురా ఇలాంటి అబద్ధాలు భూమి మీద సంఘంలో నాకు ఎందుకని దేవుడు ఆ ఇంటిని పెరికి వేస్తున్నాడు. మూడు, ఎదుటోడి మీద ఏం చేస్తుంటాడంటే ఈ గర్వం ఉన్నవాడు దౌర్జన్యం చేస్తూ ఉంటాడట. స్తోత్రం, హల్లెలూయా. ఏమనుకుంటున్నావేమో అని భర్త దౌర్జన్యం చేస్తుంటాడు, భార్య దౌర్జన్యం చేస్తుంటాడు. కొన్నిళ్ళలో భర్తలు దౌర్జన్యం చేస్తుంటాడు భార్య మీద, కొన్నిళ్ళలోనేమో భార్యలు చేస్తుంటారు. నా సంగతి నీకు తెలియదు, నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు, మా అన్నోళ్ళకి ఫోన్ చేశానంటే, మా నాన్నకి ఫోన్ చేశానంటే చెయ్యి ఫోన్ చేస్తే ఏం చేస్తారు? చిన్న ఫోన్ చేస్తే ఏం చేస్తారు? వచ్చి స్తోత్రం, దౌర్జన్యం ఇంటికే ఎసురు మొదలైంది. ఇల్లు లేపేస్తాడంట దేవుడు. ఆ ఇంటికి ఏమని పేరు పెడతాడంట? ఏ ఇల్లు అని? గర్విష్ఠుల ఇల్లు. ఎందుకండి బతికే కొన్నాళ్ళైనా గర్వం ఎందుకమ్మా? బ్రదర్, గర్వం ఎందుకు అవసరమా? ఎదుటోడి మీద దౌర్జన్యం చేయటం అవసరమా? నోరు ఉంది కదని తెగ అబద్ధాలు చెప్పడం అవసరమా? చెవు పెట్టి దేవుని మాట వినకుండా లోపడకుండా బ్రతకటం అవసరమా? దౌర్జన్యం చేసిన కయ్యూను బ్రతుకు శపించబడింది. ఎంత పంట వేసినా పంట పండటం లేదు, ఏమీ లేదు. ఈ పూటను అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. గర్వపడబాకు, గొడవలతో నీ ఇంటిని నింపుకోవద్దు. ఎప్పుడు సమాధానంగా సంతోషంగా ఉండాలి నీ ఇల్లు. గర్విష్ఠుల ఇల్లు గొడవలతో నింపబడి నశించిపోతూ ఉంది. ఈ పూటైనా నీ ఇంటిలో సమాధానం ఏలుబడి చేయను గాక, కృప పొందుకొందరు గాక. ఆమేన్. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక ఒకసారి మనం చదవగలిగితే, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం చదవగలిగితే, ఎందుకని గర్విష్ఠుల ఇల్లును దేవుడు పెరికి వేస్తాడయ్యా అంటే, తరువాత వారికి తిని తృప్తి పొంది బర్రీగా తినటానికి తిండి దేవుడు పెట్టడం కూడా తప్పేనా నీకు? అమ్మా, ఈరోజు చాలామందికి 3 పూటల హాయిగా హ్యాపీగా ఏ కరువు లేకుండా దేవుడు పెట్టగలి తిని తృప్తి చెంది ఏం పడుతున్నారంట? గర్వపడుతున్నారట. ఈడు మంచి బిర్యానీ తిని ఎదుట పచ్చడి తినేవాడిని చూసి గర్వపడుతున్నాడు. చూసావా, బిర్యానీ తిన్నా. దేవుడు అనుకుంటున్నాడు, అరే నీకు ఏదో తృప్తిగా ఇచ్చా నీ పూట, తిన్నవాడికి సంతోషించు, తప్పు లేదు. గర్వపడకూడదు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు పచ్చలేనా, ఎప్పుడు పప్పులేనా? ఒక్కొక్కళ్ళు హేళనంగా మాట్లాడుతుంటాడు ఎదుటివాడిని. అయ్యే ఆరోగ్యానికి మంచిది నీకు అర్థం కావట్లే. అసలు ఈ చికెన్ బిర్యానీ తినే రోగాలు వస్తున్నాయి మనుషులకి. పప్పు పచ్చడి ఇన్ని వేసుకొని ఆకుకూరలు కూరగాయలు తిన్నవాడు ఆరోగ్యంగా బతుకుతున్నాడు. ఆ పీసు ఈ పీసులని పీసు అయిపోతున్నారు చాలామంది. దేవుడు పోనీ లేని కొంచెం మంచి ఆహారం పెట్టి తృప్తిపరిస్తే దాన్ని బట్టి కూడా మనుషులు ఏం పడుతున్నారట? ఇలాంటి ఇల్లు ఉండకూడదురని దేవుడు పెరికి వేయటానికి ఇస్తున్నామా. తిండిని పెట్టి తిన్నదాన్ని బట్టి తృప్తి పొందు, తప్పులేదు. సంతోషపడు, తప్పులేదు.
గర్వం మట్టికి తెచ్చుకోబాకు. ఆ ఇంటికి దేవుడు పెడుతున్న పేరు ఏంటంటే గర్విష్ఠుల ఇలాంటి ఇల్లుగా మన ఇల్లు ఉండకుండా దేవుడు చేయనుగాక. మంచిగా మన మనసులు మారునుగాక. ఆమేన్, ఆమేన్. కనుక దేవుడు గర్విష్ఠుల ఇల్లు పెరిగివేయడానికి కారణం ఒకటేంటంటే వాళ్ళు ఎంత వాక్యం చెప్పినా లోబడరు. 2, చెవు పెట్టి ఎవరి మాట వినరంట? దేవుని మాట వినరంట. 3, అబద్ధాలు లేచిన కానించి పొనుకోబోయేదాకా ప్రతి ఒక్కరికి, కట్టుకున్న భార్యకి, కట్టుకున్న భర్తకి, కడుపును పుట్టిన పిల్లలకి, కన్న తల్లిదండ్రులు కూడా ఏం చెప్తుంటారు? ఇవన్నీ చూసి విసుకెత్తిపోయి చివరికి దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళనే ఈ ఇంటిని తీసివేయని ఆజ్ఞాపిస్తున్నాడు. దౌర్జన్యం చేస్తున్నారు, ఎదుటివాడి మీద అన్యాయంగా ఎగబడుతున్నారు. ఇలాంటి వారిని ఏం చేస్తున్నాడు? ఇంటిని ఈడు చేసే పనికి ఇల్లు అంతకు ఏమవుతుంది? తెప్పలు చేసేది ఈడు, ఇంటి మొత్తానికి తెప్పలు వస్తున్నాయి. ఈ పూట మన ఇల్లు అలా ఉండకుండా జాగ్రత్త పడుదుముగాక. చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనాన్ని చదవగలిగితే, ఇలాగు నెబుకద్నెజరును పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు దేవుని మార్గములు న్యాయమై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణిపివేయ శక్తిమంతుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ రాజుగారి పేరేంది? నెబుకద్నెజర్. చెప్పండి. ఈ నెబుకద్నెజర్ రాజు చెబుతున్నాడు ప్రపంచానికి, పరలోకపు రాజు అయిన దేవుడు ఎవడైనా సరే మనసులో గర్వపడుతూ పైకి గర్వం లేనివాడిగా నటిస్తూ ఉంటే వాడిని గ్యారెంటీగా దేవుడు ఏం చేస్తాడంట? అనిసి వేస్తాడని తెలిసి, వామ్మో అది నాకెందుకు అని ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఉన్నానే తప్ప గర్వపడుతూ నేను ఉండలేదని నెబుకద్నెజరు మంచి సాక్ష్యం చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నెబుకద్నెజరుకి ఏం తెలుసా? గర్వపడతా నటించాననుకో, దేవుడు ఏం చేస్తాడంట? అణిచివేస్తాడు. ఈడు రాజా మంత్రి అని చూడడు, ఈయన దేవదూత లేకపోతే ఏనేగా నేను పోస్ట్ చేసిందని చూడ్డు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు పాస్టర్మైనా సరే, నువ్వు సంఘ పెద్దవైనా సరే, నీ స్థాయి ఏదైనా సరే, గర్వానికి చోటిచ్చావంటే దేవుడు ఏం చేస్తాడట? అణిచి. ఈ విషయం ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు చెప్పండి? నెబుకద్నెజరుకి తెలుసు. ఇక్కడ మీకు కూడా తెలుసా? నాకు కూడా తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. గర్వంతో నటించావంటే దేవుడు ఏం చేస్తాడంట? ఈ పూట తెలుసుకో. ఇన్ని రోజులు తెలియకపోయినా మరి ఎలా బతకాలి? అప్పుడు అలా తెలిసిన వాళ్ళు ఎలా బతకాలి? పాము దగ్గరకు పోతే కరిసిద్దని తెలుసు, తెలిసినోడు ఎలా బతకాలి? పాముతో దగ్గరకు పోయి ఆడుకుంటాడా? ఇదేంది భలే తిరుగుతుంది మెలకలో, అది కరిసిద్ది, దగ్గరకు పోతే కరిసిద్ది అని తెలుసుగా అని దగ్గరికి ఎవడన్నా పోతాడా? పోతే ఏమైద్ది? కరిసిద్ది. ఇప్పుడు ఈ నెబుకద్నెజరుకి ఈయన పరలోకానికే రాజు, ఈయన దేవుడు, ఈయన కాడ గర్వంతో కనుక నటించావా, అణిచివేయటానికి ఈయన సమర్థుడు ఆయన అన్నాడు కదా. అన్నవాడు నేను గర్వపడకుండా బ్రతుకుతున్నాను అన్నాడు కదా. ఇలా ఉంటున్నా స్తుతిస్తూ గణపరుస్తున్న ఇతన్ని ఒకరోజు అన్ని విషయాల్లో విజయాన్ని ఇచ్చాడు దేవుడు. గొప్పగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు నెబుకద్నెజర్ని. ఎప్పుడైతే అలా దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో పెట్టాడో, 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే అతడు అదుగా ఏదైతే ఉంటే దేవుడు అణిచివేస్తాడు అని తెలుసుకున్నాడో,
దానినే తన మనసులోనికి తెచ్చుకున్నాడు. నా వైపు చూసి వినండి. కూర్చోరా లాజరుసు. ఏం చెప్పాడని నెబుకద్నెజరు? ఏదైతే మనిషి హృదయంలోకి వస్తటం దేవుడు చూస్తాడో దానిని బట్టి మనిషిని అణిచివేస్తాడని చెప్పాడా? అందుకని నేను గర్వపడకుండా అతిశయించకుండా బ్రతుకుతున్నాను అన్నాడా? అన్నవాడు ఏం చేశాడు తెలుసా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే మనసుకు వస్తే తేడా పడతాను అనుకున్నాడో దానికే చోటు ఇచ్చేశాడు. ఈరోజు చాలా మంది జీవితాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసా? ఏదైతే ప్రమాదం అని తెలుసో దానికే చోటిస్తున్నారు. ఏది నష్టాన్ని తెచ్చిదని తెలుసో తెలిసే అవకాశం ఇస్తున్నారు. తెలియకుండా మాత్రం ఎవడు ఇవ్వట్లేదండి. తెలియకుండా ఎవడు ఇప్పుడు ఈ పని చేస్తే తప్పు అని తెలియకుండానే తప్పు చేస్తున్నారా? తెలిసి చేస్తున్నారా? చెప్పాలి. నేను చేస్తుంది తప్పు అని తెలిసి కూడా తప్పుకే అవకాశం ఇస్తున్నారు మనసులో. ఈ నెబుకద్నెజరు చేసిన పని ఏందయ్య అంటే, తను చేసేది తప్పు, ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను అణిచి వేస్తాడు అని తెలిసి కూడా ఈ దినాలలో సంఘాలలో కావచ్చు, దేవుని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, చాలా మంది ఈ తప్పు చేస్తే నాకు ప్రమాదం, ఈ పాపం చేస్తే నన్ను దేవుడు అణిచివేస్తాడు అని తెలిసి కూడా మనసులో మాత్రం దేనికి చోటిస్తున్నారు? పైకేమో చోటు ఇవ్వనోళ్ళలాగా కనిపిస్తున్నారు, మనసులో మాత్రం లేరా? ఈ పూట నెబుకద్నెజరు లాగా సంఘాలలో ఉండి అణిచివేయబడుతున్నారు చాలా మంది. మనసులో అతిశయించాడు, గర్వపడ్డాడు. చదువు. ఎప్పుడైతే అతిశయించాడు ఏం చేయటం మొదలుపెట్టాడంట? గర్విష్ఠుడుకున్న బుద్ధిదే. ఈ గర్వం ఎప్పుడైతే మనుషులో దూరితో బలాత్కారం చేసే మనసు కూడా వస్తుంది ఎదుటివాడి మీద. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, గర్వం కనుక మనిషిలోకి వస్తే ఎదుటివాడి మీద ఏం చేస్తారంట? బలాత్కారం చేస్తూ ఉంటారంట. గర్వం సైతాను స్వభావం. ఈ నెబుకద్నెజరు దేనికి అవకాశం ఇవ్వకూడదు, దానికిచ్చి అది ఎప్పుడైతే వచ్చిందో బలాత్కారముగా, చదువునానా, అతని హృదయమును, రెండోది ఏమైపోయిందంట? కఠినమైపోయిందంట. బలాత్కారంతో బ్రతుకు ప్రారంభమైంది, కఠినుడుగా అయిపోయాడు. చదువు. దేవుడు అతడి ప్రభుత్వమును ఏం చేశాడండి? ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవుడే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన దగ్గర నుండి తీసివేస్తున్నాడు. గుర్తుపెట్టుకో, ఏదన్నా దేవుడు మనకిచ్చింది బలాత్కారం చేయమని కాదు, కఠినంగా తయారవమని కాదు, దౌర్జన్యం చేయమని కాదు, సంతోషించి తృప్తి పడమని ఇచ్చాడే తప్ప గర్వపడకూడదనే. ఎప్పుడైతే ఈ నెబుకద్నెజరు ముందుగానే చెప్పాడు, అమ్మో ఈ పరలోక రాజు సామాన్యుడు కాదు, గర్వపడినట్టు నటించావంటే మటుకి అణిచివేస్తాడు అని చెప్పి అతడే మనస్సులో అతిశయించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అతిశయించాడో అతనిలోకి బలాత్కారం అనే స్వభావం వచ్చింది. రెండు, కఠినమైన మనసు వచ్చింది. స్తోత్రం. గర్వం ఉండేవాళ్ళు కఠినంగా ఉంటారు. ఎట్లుంటారు? నువ్వెంత బతిమలాడు, నువ్వెంత చెప్పు, అయ్యా అయ్యా కాళ్ళు పట్టుకుంటానయ్యా, నీ చేతులు పట్టుకుంటానయ్యా, ఏడ్చినా కూడా వాళ్ళ మనసులు మారు. కారణం ఏందో తెలుసా? కఠినమైపోయింది. స్తోత్రం. నా భార్య ఇంతగా ఇంట్లో ఏడ్చి ప్రార్థన చేస్తుంది నా కోసమేగా. ఎవరి కోసం? ఒక్కొక్కడు భర్త ఇంట్లో తిరుగుతూ ఉంటే భార్య ఏడ్చి అంటది, ప్రభువా నా భర్తను మార్చయ్యా, నా భర్తను కూడా నీ సన్నిధికి తీసుకురాయ్యా, నా కొడుకును మార్చయ్యా, నా కొడుకును కూడా తీసుకురాయ్యా,
నా కూతురును మార్చయ్యా, నా కోడలను మార్చయ్యా, నా అల్లుడు మార్చయ్యా అని ఇంటిలో రోధించి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే వినపడినట్టు ఇంట్లోనే తిరుగుతుంటారు. వీళ్ళు ఇంట్లోనే తిరుగుతుంటారు. ఈ ప్రార్థన వాళ్ళకి తెలియదా? తెలుసు. ఎవరి కోసం ఏడుస్తుందో తెలియదా? తెలుసు. అయినా హృదయము బలత్కారంతో నింపబడింది, కఠినమైపోయి ఉంది. కారణం ఏంటంటే గర్వముతో వాళ్ళ హృదయం నింపబడ్డది. మారరు వాళ్ళు. గర్వం పోయిందాక వాళ్ళు మారరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నెబుకద్నెజరు చెప్పినట్లుగానే దేవుడట నెబుకద్నెజరు కాడ నుంచి ప్రభుత్వాన్ని దేవుడు ఏం చేశాడంట? తీసివేశాడంట. ఆయన తీసేస్తే నీకు ఇచ్చేవాడు దేవుడు అని ఉన్నాడు ఈ లోకంలో? ఆయన తీసేయటానికి డిసైడ్ అయ్యాడా? నీ జీవితంలో, నీ కుటుంబంలో నిన్ను కాపాడేవాడు ఈ లోకంలో ఎవడూ లేడు. ఒకవేళ నీ డబ్బు ఉందో అనుకున్న ఒక్క పూట తీసేస్తాడు. ఒకవేళ నాకు ఒళ్ళంతా బాగుందేమో రెండో రోజు కుంటోడై కూర్చుంటావు, జాగ్రత్త. ఓ ఎర్రగా బొర్రగా అందంగా ఉన్నావు, ఒక్క దెబ్బకి నీ షేపు మారిపోయింది ఒక పూటలోని, జాగ్రత్త. అధికారం ఉందనుకుంటున్నామేమో, ఒక్క రోజులో తీసేశాడు ప్రభుత్వాన్ని దేవుడు. ఏది ఉన్నా గర్వపడకూడదు, అతిశయించకూడదు, సంతోషించాలి దేవుని ప్రజలుగా. హల్లెలూయా. ఎప్పుడైతే అతిశయించాడో నెబుకద్నెజరు ప్రభుత్వం, కుటుంబం ఏమైపోయింది? పతనం అయిపోయింది. ఇప్పుడు నెబుకద్నెజరు ఇంటికి పెట్టే పేరు ఏందంటే గర్విష్ఠుడే ఇల్లు. ఎవడి వల్ల పోయింది ఆ ఇల్లు? ఈరోజు నీ ఇంట్లో స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చెప్పండి, నా వైపు చూస్తా, మన పిల్లల్ని తగ్గొడతాం. మనం ఏం కొడతాం? తగ్గొడతాం. ఎందుకు కొడుతున్నాం? కచ్చ, పగ. ఎందుకు కొడుతున్నాం మన పిల్లల్ని? మన మాట వద్దన్నది వాళ్ళు, చేయమన్నది వాళ్ళు, అందుకేగా కొట్టేది. అవునా కదా? స్తోత్రం. స్వప్న రోజు 5:30కి లేచిద్ది, కూతుర్ని రెడీ చేసుకుంటుంది, బస్ కాడ తీసుకెళ్ళి ఎక్కించింది, స్కూల్కి పంపించింది. ఏది నీ కూతురు? ఇలా ఆదివారం ఈ పూట కూడా 5:30కి లేచి కూతురు రెడీ చేసుకుని ఎక్కడ తీసుకురావాలి? నీ ఏబిసిడీలు, నీ బీసీడీలు ఎన్ని నేర్పిన ఆ పిల్ల నీ మాట ఉంటుందా? రోజు రాంగులో కూర్చోబెట్టి హోంవర్క్ చేస్తా, మంచిదే, తప్పు లేదు, హోంవర్క్ చేయించు తప్పలేదు. ఆ హోంవర్క్తో పాటు ఏమన్నా వాక్యం నేర్పుతున్నావా? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయట్లా. నువ్వు ఎంత చదివితే ఉపయోగం ఉంది వాక్యం నీ పిల్లకి ఇవ్వకుండా? ఎంత కోపం వచ్చిందంటే రాత్రి చెప్పిన మాట పిల్లంటలేదని చేతిలో ఉన్న అట్ల కాడి ఇసిరేసింది. నువ్వు నవ్వుతున్నావు, అది గుచ్చుకుంటే ఏమైంది తెలుసా? పక్కకి వెళ్ళిపోయింది ఆ కాడ కోపుకుంటుంది. అది పొట్ల గుచ్చుకుంటే ఏమైపోయింది? చదువుతో పాటు ఆదివారం టయానికి తీసుకొచ్చుకోవాలి. నీ మాట వినాలి నీ పిల్ల అంటే. శనివారం ప్రార్థనకి రెడీ చేసుకుని నీతో పాటు కూర్చోబెట్టుకోవాలి. మందిరంలో ఏ ప్రార్థన జరిగినా నీతో పాటు నీ కూతురు ఉండాలి, నీ పిల్లలు ఉండాలి. చదువు నేర్పించడం తప్పు కాదు, వాక్యం నేర్పించకపోతే వాళ్ళు మన మాట వినరు. చదువు మన మాటినే తట్టు చేయదు, వాక్యం ఒక్కటే. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. వాక్యం వింటేనే మన పిల్లలకి, లేకపోతే వాళ్ళు మన మాట వినరు. సంకలు కొట్టుకోవచ్చు, పిల్లలు బాగా చదువుతున్నారని. బైబుల్ కూడా బాగా చదివేటప్పుడు నువ్వు సంకలు కొట్టుకోవాలి.
ఇది చదవకుండా లోక చదువు చదువుతున్నారని సంతోషపడతావేమో, ఒకరోజు నీ బ్రతుకులు ఏడుస్తావు గ్యారెంటీగా. ఇది చేయాలి, కొట్టడం పెద్ద గొప్ప కాదు. అదే నువ్వు వాక్యాన్ని పిల్లకి రోజు నేర్పుతుంటే ఆ పిల్ల నీ మాట వింటది. వాక్యం నేర్పగానే అయ్యగారు ఈరోజు వాక్యం చెప్పాడు, ఈ వాక్యం నేర్చుకుంది కానీ రాని కూర్చోబెడదు, కానీ టీచర్ గారు ఈరోజు చెప్పిన హోంవర్క్ చేసుకుంది రాని కూర్చోబెడుతున్నాం. ఈరోజు మన పిల్లలు మన మాట వినకపోవడానికి మనమే కారకులు. చదువుకుంటే చాలే అనుకుంటున్నాం, వాక్యాన్ని మన పిల్లలకి అభ్యసింప చేయటం లేదు మనం. అలా నువ్వు ఎర్రగొట్టినందువల్ల ఉపయోగం ఏమి? కొన్ని రోజులకు పోతే కొన్ని రోజులు తన్నించుకుంటారు. వాడికి వయసు రాగలు ఏంది అంటాడు. ఏం చెప్పు అంటాడు. ఏమంటావు ఇంక నువ్వు? నీకు నాకు నీ సావు. నువ్వు ఆ స్థితికి రావడానికి కారణం మనమే. నా కొడుకైనా నీ కొడుకైనా మరి ఎవరి కొడుకులైనా ఎవరి పిల్లలైనా అంతే. అందుకనే జాగ్రత్తగా పిల్లల్ని కొట్టడం గొప్పతనం కాదు, కానీ పిల్లలకు వాక్యం నేర్పడమే గొప్పతనం. ఈ పని నువ్వు చేసి చూడు, వాళ్ళు ఎందుకు వినరు నీ మాట. చేయాల్సిన పని మనం చేయకుండా చేయకూడని పని అంటే తనటమే చేయకూడని పని ఒక విధంగా చెప్పాలంటే. వాక్యం నేర్పుతూ కూడా అప్పుడప్పుడు తగిలిస్తా ఉండి తప్పు లేదు. మనం చేయాల్సిన పని మనం చేయటంలా. ఎన్ని స్కూళ్ళు మారినా బ్రతుకులు మారో, వాక్యం వస్తేనే మన పిల్లల బ్రతుకులు కూడా మారేది. మనం అనుకుంటున్నాం ఆ స్కూల్లో చేస్తే, ఆ కాలేజీలు చేస్తే, ఆడ చేస్తే ఏమీ లేదు. చిరమాళ్ళ మోడల్ స్కూల్ చేస్తే ఏదో టాప్ అని ఏమీ లేదు ఆడ కూడా. ఈ సంవత్సరం చాలామంది అన్నారు, ఎక్కడ చేర్చామయ్యా అన్నారు. మనూరు హై స్కూల్లోని 6వ తరగతి జాయిన్ చేయండి అని చెప్పి. ఆడ జాయిన్ చేసి ఈడ వాక్యం నేర్పకపోతే వాడు బతుకులు పాయే. కొట్టు ఉపయోగం లేదు, తిట్టు ఉపయోగం లేదు. వీడికి మనకు తెలుసు ఈ విషయం, తెలుసా లేదా? కానీ మనం ఈ పని అంటాం. ఇక్కడ నెబుకద్నెజరుకు తెలుసు, గర్వించి కనుక నేను బ్రతికానా, నా ఇంటినైనా నా రాజ్యానైనా ఆయన పతనం చేస్తాడు అని. అయినా అతిశయించాడు. చివరికి ఏమైపోయాడంటే, చదువు నాన్న కంటిన్యూగా. రాజ్యం పోయింది, ఇల్లు పోయింది, ఉన్న పేరు ప్రఖ్యాతులు పోయినాయి. చదువు. అప్పుడు అతడు జనం మధ్య కొళ్ళాడంట. చివరికి రాజుగా ఉండి సింహాసనం మీద కూర్చునేవాడు జనం మధ్య లేకుండా తరమబడి పశువుల వంటి. ఏ మనసు వచ్చింది రాజుగారికి? గర్వము మనిషిని పశువును చేసేసిద్దండి. ఈ పూట ఈ వాక్యం జాగ్రత్తగా వినగలిగితే నీకు మారు మనసు వచ్చింది గ్యారెంటీగా. గర్వము పశువు లాంటి మనసు తెచ్చిద్ది మనకి. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు. కానీ నెబుకద్నెజరు గర్వపడటం వలన యేసుక్రీస్తు మనసు కాదు, ఏ మనసు వచ్చింది? నోటితో మాట్లాడలేని ఒక మృగ మనసు వచ్చింది. కారణం ఏంటంటే గర్వం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసావా ఏ స్థాయిలో ఉన్నవాడు ఏ స్థితికి పోయాడు చూసారా? ఆయన ఏమైనా వ్యభిచారం చేశాడమ్మా? ఒక పెగ్గి ఏమన్నా వేసాడా? ఒక సిగరెట్ ఏమన్నా తాగాడా చిన్నగారు? ఏమి లేదు. మనసులోకి ఏమి ఇచ్చాడు చోటు? ఏం చేయలే. ఈరోజు నువ్వు అనుకున్నావు, నేనేం మందు తాగుతున్నానా, సిగరెట్ తాగుతున్నానా, నేనేం వ్యభిచారం చేస్తున్నా, నేనేం ప్యాకాట ఆడుతున్నానా. గర్వం చాలురా నీ ఇల్లు పెరిగి వేయటానికి. ఈ పూటన్నా మనకు మనసులో ఒక మార్పు దేవుడు కలగ చేయను కాక.
హల్లెలూయా. ప్రభుత్వం అంటే సామాన్యమైన విషయం అమ్మా. ప్రభుత్వం గొప్పదా, ఇల్లు గొప్పదా? మీరు చెప్పండి. ప్రభుత్వం గొప్పదా, ఇల్లు గొప్పదా? ఇన్ని ఇల్లు కలిగితేనే అది ఒక ప్రభుత్వం అయింది. మన ఇల్లు ఎంత, ప్రభుత్వం ఎంత? గర్వాన్ని బట్టి ఆ ప్రభుత్వాన్ని దేవుడు అణిచివేశాడట. సంగమా జాగ్రత్త. ఈ పూటైనా ఏ విషయంలో కూడా గర్వపడకుండా దేవుని వాక్యానికి సమర్పించుకుందాము గాక. ఆమేన్, ఆమేన్. 2వ రాజును చూసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనం. అయితే హిజ్కియా, ఇందాక ఆయన ఎవరమ్మా చెప్పండి? నెబుకద్నెజర్ అనండి. ఇప్పుడు ఆయన ఎవరు? హిజ్కియా. ఇతని మనసులో కూడా ఏమొచ్చిందంట? ఈయన కూడా ఎవరో తెలుసా? రాజే. గర్వించి దేవుడు తనకి ఏ మేలు చేశాడో ఆ మేలుకు తగినట్లు బ్రతకనందున అతని మీదికిని, యోధా యెరూషలేము వారి మీదికిని, అదుగో దేవుడు నాకు మేలు చేశాడు అన్నవాళ్ళు చేస్తుంది. దేవుడు నాకు ఒక మేలు చేశాడు అన్నవాళ్ళు మంచిది. ఇప్పుడు దేవుడు మేలు చేసినప్పుడు ఆ మేలుకు తగినట్లుగా బ్రతకాలా లేదా? మనం బతకాలా లేదా? కానీ హిజ్కియా కట్ట మేలు చేస్తేనంట, ఎప్పుడైతే మనసులోకి గర్వం వచ్చిందో దేవుడు చేసిన మేలును మర్చిపోయాడంట. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎవరు చేసిన మేలును మర్చిపోతున్నారు. ఎందుకు దేవుడు చేసిన మేలుని ఒక మనిషి మర్చిపోతున్నాడంటే గర్వం కారణం దానికే. హల్లెలూయా. హిజ్కియా గర్వించాడు మనసులో, దేవుడు చేసిన మేలుని మర్చిపోయాడట. ఎప్పుడైతే దేవుడు చేసిన మేలును మర్చిపోతారో వాళ్ళ మీదకి ఎవరు కోపం వచ్చింది? కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 7వ వచనం. ఎప్పుడైతే హిజ్కియా గర్వించి నీ కోపం వలన, ఇప్పుడు గర్వం రావటం వలన ఆ ఇల్లైనా, ఆ కుటుంబం అయినా, ఆ రాజ్యం అభివృద్ధి చెందిద్దా, క్షీణించిద్దా? స్తోత్రం. హల్లెలూయా. నేను చెబుతున్నా, విను, నా వైపు చూస్తా. కొద్దిసేపు చిన్నగా చెబుతున్నా ఈ పూట. ఒకటి, నెబుకద్నెజరు ప్రభుత్వం కూలిపోయింది. గర్వం రావటం వలన కఠినుడైపోయాడు, బలత్కారుడైపోయాడు. హిజ్కియా కూడా మనస్సును గర్వించడం ద్వారా దేవుడు చేసిన మేలును మర్చిపోయాడు. దేవుని కోపము హిజ్కియా మీదకి, యెరూషలేము మీదకి వచ్చిందంట, ప్రజలందరి మీదకి వచ్చిందంట. ఇక దేవుని కోపం అయితే ఏమైంది? క్షీణించిపోతారు. స్తోత్రం. ఈ పూటను గుర్తుపెట్టుకో. దేవుడు నీకు ఎన్నో మేళ్ళు చేశారు బ్రదర్. అమ్మా, నీ ఇంట్లో ఎన్నో దేవుని కార్యాలు జరిగినాయి. ఆ మేలు ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. మర్చిపోయావా దేవుని కోపం వస్తుంది. దేవుని కోపం వస్తుందా నీ ఇల్లైనా క్షీణించిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎట్టి పరిస్థితుల గర్వానికి రాకుండా, చోటు ఇవ్వకుండా ప్రయాసపడుతురు కాక. అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే, అయితే ఈయన ఒక రాజు. ఈ రాజుగారి పేరు ఉజ్జియా. ఏం పేరు? ఇతడంట దేవుడు బాగా స్థిరపరిచాడంట అన్ని విషయాలలో. స్థిరపడిన తర్వాత అబ్బో, ఇతని మనసులో కూడా ఏమొచ్చింది? ఇన్ని అన్ని మనసులే తగులుతున్నాయి. అలా మనసే తగులుతుంది పూట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జియా స్థిరపడిన తర్వాత అంటే దేవుడు అన్నీ ఇచ్చాడు. ఉజ్జియాకి దేవుడు అన్నీ, తినడానికి తిండి, వండటానికి ఇండి, కట్టుకోవడానికి బట్టలు, కడుపున పిల్లలు, సమృద్ధినిచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత అయ్యగారు మనసు ఏమైందంట? స్తోత్రం. దేవుడు అన్ని ఇచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో కూడా అన్నీ ఇస్తుంటే దేవుడు
మనుషులకు గర్వం వస్తుంది. నీతో పాటు కూర్చోవలసిన అమ్మాయి ఈ పూట లేదు, నీతో పాటు కూర్చోవలసిన అబ్బాయి లేడు. ఎందుకో తెలుసా? నాకు అన్నీ ఉన్నాయి. ఇది ఒక గర్వం, ఇది ఉద్యోగ పట్టిన గర్వం. స్తోత్రం, హల్లెలూయా. నాకు అన్నీ ఉంది, డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, పలుకుబడి ఉంది, అధికారం ఉంది, వస్తువులు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, నాకు అన్నీ ఉన్నాయి. గర్వం. ఈ ఉజ్జయ అంట స్థిరపడిన తర్వాత గర్వపడి ఏమైపోయాడంట? గర్వం ఎన్నెన్ని కారణాలు అవుతుందో చూసుకోండి. స్తోత్రం. చెడిపోయాడంట. దేనిని బట్టి? ఉజ్జయాన్ని ఎవడు జడగొట్టాడండి? పక్కవాడు ఎవడని జడగొట్టాడా? ఏ అమ్మాయి అని జడగొట్టిందా? ఎవడు జడగొట్టలా, లోపల గర్వపడ్డాడు, చెడిపోయాడంట. ఈరోజు మనుషులు ఓరకొరకనే చెడిపోవడానికి కారణం ఏంటంటే గర్వం. మనసులోకి గర్వానికి చోటు ఇయ్యొద్దు సంగమా. చెడిపోయిందంట మనసు. స్తోత్రం, హల్లెలూయా. చెడిపోయి ఏం చేశాడన్నా? దేవుడికి ఏం చేశాడంట? మనసు చెడిపోయిన ప్రతి ఒక్కడు కూడా దేవునికి ద్రోహం చేస్తారు. నీ మనసు చెడిపోయిందంటే నీ భార్యకు కాదు నువ్వు ద్రోహం చేస్తుంది, నీ భర్తకు కాదు నువ్వు ద్రోహం చేస్తుంది, నీ కన్న తల్లిదండ్రులకు కాదు నువ్వు ద్రోహం చేస్తుంది. నీ మనసు చెడిపోవటంతోనే దేవునికి ద్రోహం చేస్తున్నావు. అందుకే ఒక దైవజనుడు అంటాడు, ద్రోహిని ప్రభువా ఈ సోపుతో కడుగుము దేవా. ఏమని పాడుతున్నాడు? ద్రోహిని ప్రభువా. ఎప్పుడైతే మనసు ఉజ్జయాది చెడిపోయిందో ద్రోహం చేసేవాడుగా తయారైపోయాడు. ఈ పూట నేను చెబుతున్న చిన్న వాక్యమైన చాలా భయంకరమైన మాటలు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ పూట ఎంతమంది అర్థం చేసుకుంటారో వారు మారు మనసు పొందుతారు. చెడిపోవటమే కాక ద్రోహం చేస్తున్నాడంటే ఎవరికి? ఏమండి, దేవుడికి ద్రోహం చేస్తా బతుకుతుంటే నీ ఇల్లు ఉంచుతాడమ్మా? అందుకే గర్విష్ఠుల ఇల్లు దేవుడు పెరికి వేస్తాడట. నీ భార్య నీకు ద్రోహం చేస్తా ఉంచుకుంటావా? ఉంచుకోవే. నీ భర్తే నీకు ద్రోహం చేస్తుంటే నీ భర్తతో ఉండాలని నువ్వు అనుకుంటావా? అనుకోవే. ద్రోహం అనేది అంత భయంకరమైంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఉజ్జియా మనస్సున గర్వపడటం ద్వారా మనస్సు చెడిపోయి దేవునికే ద్రోహం చేయడం ప్రారంభించాడు. చదువు. అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని ఎంబడి లోపలికి పోయిరి. వారు 81 మంది అంట రాజు అయిన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా వేయుట అమ్మా, దేవుని నమ్ముకున్న మనం కొన్ని పనులు చేయకూడదు. ఆ పనులు చేసేవాళ్ళు ఎవరు బ్యాచి? సాతాను బ్యాచి. మనం ఎవరు బ్యాచి చెప్పు? దేవుని బ్యాచి అయిన మనము కొన్ని పనులు చేయకూడదు. స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరు కాలంలో హామాను అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు రాజు దగ్గరకు పోయి అంటాడు, అయ్యా మన రాజ్యంలో ఒక సంతతి ఉంది, వాళ్ళు పద్ధతులైనా వాళ్ళ మాట తీరైనా వాళ్ళ క్రియలైనా
మన రాజ్యానికి సంబంధించినట్టు లేదు, వాళ్ళు ప్రత్యేకంగా బ్రతుకుతున్నారయ్యా, అలాంటి వారు మన రాజ్యంలో ఉన్నారని హామాను పోయి రాజుగారికి చెబుతాడు. స్తోత్రం. యూదులు ఎలా బ్రతుకుతున్నారు? ప్రత్యేకంగా బ్రతుకుతున్నారు. వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ కట్టుబాట్లు వేరు. స్తోత్రం. ఈరోజు గుర్తుపెట్టుకో, దేవుని నమ్ముకున్న బిడ్డ, యాజకులు అంటున్నారు, రాజా ఇది నువ్వు చేయాల్సిన పని. స్తోత్రం. నిజంగా ఈ పూట కూడా దేవుడు మనలో వాక్యం ద్వారా అడుగుతున్నాడు. మనం చేయాల్సిన పని మనం చేయకపోవటం ఒక తప్పు. అర్థమవుతుందా? మనం చేయాల్సిన పని చేయకపోవటం ఒక తప్పు, చెయ్యకూడని పని చేసి ఇంకో తప్పు చేస్తున్నాం. అవునా కాదా? అయితే ఈ మాట నీకు నచ్చదు, ఉద్యోగం నచ్చదు. ఉద్యోగం నచ్చిద్దా? ఈ మాట నచ్చిద్దా? 81 మంది సేవకులు చెబుతుంటే నచ్చట్లా ఆయనకి వాక్యం. కారణం ఏంటంటే మనసు ఏమైపోయింది? చెడిపోయినోడికి మంచి చెబుతుంటే బీపీ రేజ్ అయింది, కోపం రేజ్ అయింది. ఇప్పుడు ఈ ఉద్యోగ పరిస్థితి ఏందో తెలుసా? 81 మంది సేవకుల మీద కోపపడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట వాక్యం ఉంటున్న సంగమా, మనసులో గర్వం వస్తే చెడిపోవడానికి అవకాశం ఉంది. చెడిపోయిన వాడు దేవుడికే ద్రోహం చేస్తాడు. చివరికి వాడు ఎంతమంది సేవకులు చెప్పినా వాడు మాట వినరు. ఉజ్జియా వింటున్నాడా? వినటం లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నీ పని కాదయ్యా, ఈ పని చేసేవాళ్ళు వేరు. స్తోత్రం. హల్లెలూయా. బ్రదరు, నువ్వు దేవుని బిడ్డవయ్యా, ఈ తాగే పని నీది కాదయ్యా, అది సైతాని బ్యాచ్ వాళ్ళు చేసే పని. దేవుని బ్యాచ్ వాళ్ళు ఈ పని చేయకూడదంటే వెంటనే ఏమనాలి? నిజమేనయ్యా, పొరపాటు అయింది, తప్పు అయింది, ప్రభువా నన్ను క్షమించు అనాలి. ఆ మాటకి కోప్పడుతున్నారే తప్ప క్షమాపణ కోరుకోవటం ఈరోజు కూడా నీటికి కూడా. స్తోత్రం. అమ్మా, ఈరోజు మందిరానికి రాకుండా ఉండే పని ఎవరిది? దేవుణ్ణి ఎరగని వాళ్ళది. అవునా? బాప్తీసం తీసుకొని దేవుని బిడ్డనని చెప్పి పేరు మార్చుకొని మందిరానికి రాకుండా ఇంటికాడ కూర్చున్నావంటే ఈ పని నువ్వు చేయొచ్చా? ఈ పని చేస్తా నువ్వు ఇంటికాడ తిరుగుతావంటే నీ ఇల్లు ఉంచాలా, తీసేయాలా? నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. ఉంచాలా, తీసేయాలా? చెప్పండి. తీసేయాలనేగా నువ్వే ఒప్పుకున్నావు, దానికి మేము చేయగలిగింది ఏం లేదు. అందుకనే ఎప్పుడు కూడా మనసులోకి ఏం రాకూడదు తెలుసా? గర్వం. స్తోత్రం. ఉజ్జియా ఇల్లు గర్విష్ఠుల ఇల్లు, ఇజ్కా ఇల్లు, నెబుకద్రెజరు ఇల్లు, ఇప్పుడు మన ఇల్లు. ఆయనకంటే నోరిప్పాం, మనకు నోరిప్పట్లేదేంది? ప్లీజ్ బాధపడొద్దు, దిగులు పడొద్దు. ఒక పని చేద్దాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు అన్నా కథ ఏం పెట్టి చెవు పెట్టి వినండి. యెహోవా ఆజ్ఞించుచున్నాడు, ఈ పని చేయితే చాలు. ఏం పడొద్దంట చెప్పండి. చెవి పెట్టి కాతి మాట వినండి. యెహోవా ఆజ్ఞిస్తున్నాడు, గర్వపడనే పడవద్దు. పడిన వాళ్ళందరూ ఏమైపోయారు చూశారుగా. రాజ్యాలే కూలిపోయినాయి, ఇళ్ళే పెరిగివేయబడ్డాయి. కనీసం ఈ పూటన దేనిని బట్టి నువ్వు గర్వపడుతున్నావో ఈ పూట నుంచి అయినా నువ్వు గర్వపడటం మానుకోండి అని దేవుడు చెబుతున్నాడు. ఇది ఒక ఆజ్ఞ, దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ. ఈ పూటన ఈ ఆజ్ఞను నువ్వు పాటించగలిగితే, ఈ రోజు నుంచి అయినా గర్వపడటం నువ్వు మానుకోగలిగితే
నీ ఇల్లు క్షేమంగా ఉంటుంది, నీ ఒళ్ళు క్షేమంగా ఉంటుంది, నీ పిల్లలు క్షేమంగా ఉంటారు. నువ్వు చేయాల్సిన పని ఏందో తెలుసా? దేనిని బట్టి కూడా నువ్వే పడకూడదు, గర్వపడకూడదు. పడిన నెబుకద్నెజరు, పడిన హిజ్కియా, పడిన ఉజ్జియా, పడిన లూసిఫర్ పాతాళానికి ఒక మూలకి వేయబడ్డాడు. గర్వపడిన ఫిలిష్తీయులకు సంబంధించిన గొల్యాతు మెడ మీద తలకాయ లేకుండా పోయాడు. వద్దు, మనకి దౌర్జన్యం వద్దు, అబద్ధాలు కల్పించొద్దు, దేవునికి లోబడదాం, దేవుని మాటను అంగీకరిద్దాం. దేవుడు ఆ కృప మనకి ఇచ్చునుగాక, ఆ భాగ్యాన్ని ఇచ్చునుగాక. కనుక నాశనానికి ముందు గర్వం వద్దు, నాశనం మనకొద్దు. దీవెనలే వచ్చునుగాక, ఆశీర్వాదాలే వచ్చునుగాక, సంతోషమే వచ్చునుగాక, నెమ్మదే వచ్చునుగాక. దౌర్జన్యాలు వేడదాం, మన పంట నూరంతలుగా పండునుగాక, మన పొలము దీవించబడునుగాక, మన కుటుంబం దీవించబడునుగాక, మన గ్రామము దీవించబడునుగాక, మన రాష్ట్ర దేశాలు దీవించబడునుగాక. దేనిని విడిచిపెట్టినప్పుడు? గర్వాన్ని, అతిశయాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఆహారం ఇచ్చాడా? అయ్యా, సకల పరిశుద్ధులకి, సకల పేదవారికి అయ్యా నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలని సంతోషంతో తిను, కానీ గర్వపడుతూ తినబాక. గర్వము లూసిఫర్ గడి స్వభావం. దానికి చోటిచ్చిన దేవుని బిడ్డల జీవితాలన్నీ పతనమైనాయి. సాతాను స్వభావానికి మనం చోటు కాదు, దేవుని స్వభావానికి మనం చోటిద్దాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎన్ని ఉపదేశాలను వింటున్నావో, ఎంత వాక్యం వింటున్నావో, ఇంకా చేయకూడని పని నువ్వు చేస్తున్నావేమో. ఎదురు తిరిగారంటండి 81 మంది సేవకులు, ఉజ్జయాని ఆ పని చేయకుండా ఆపాలని. ఈరోజు నీకు ఎన్ని ప్రసంగాలు ఎదురు తిరుగుతున్నాయి, నీకు ఎన్ని ప్రసంగాలు అడ్డుపడుతున్నాయి నువ్వు ఆ పని చేయకుండా నిన్ను ఆపాలని, నువ్వు ఆ పని చేయకుండా ఉండాలని ఎన్ని ప్రసంగాలతో దేవుడు ఎదురుగా నిలబడుతున్నాడు నీకు. ఎన్ని ప్రసంగాలు నీ దగ్గరకు వస్తున్నా కోపపడి దాటిపోతున్నావే తప్ప ఉజ్జయాలాగా. ఎప్పుడైతే ఉజ్జయాల దాటి వెళ్ళిపోయాడో, కోపపడి వెళ్ళిపోయాడో, చేయకూడని పని చేశాడో, నొద్దట కుష్టి పట్టిందట. ఎక్కడ నొద్దట అంటే ఎక్కడ? ఇది మనసులో కూడా చెడిపోతే ఏడ కూడా కుష్టి పట్టిద్ది. ఏడ మెదడులో కూడా పట్టిద్ది కుష్టి. ఎప్పుడైతే ఇక్కడ కుష్టి పడిందో, స్తోత్ర, ఒక్కసారి 80 మంది సేవకులు కలిసి నువ్వు మందిరంలో ఉండడానికి అర్హుడివే కాదు, పోని తరిమి పడనొక్కారు. చచ్చిపోయిందాకా మందిరం వైపు చూడలేదంట. ఎప్పుడు దాకా? చచ్చిపోయిందాకా సింహాసనం మీద కూర్చోలేదు, చచ్చిపోయిందాకా మందిరంలోకి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఎవడిని మందిరాన్ని మానిపించడో వారిలో ఉన్న గర్వము, వారిలో చేస్తున్న చెడు కార్యాలే మందిరానికి వాళ్ళని దూరం చేస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషి మందిరానికి రావట్లేదంటే వాడు ఏదో తప్పు చేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. ఒక పిల్ల మందిరానికి రావట్లేదంటే ఆ పిల్ల ఏదో తప్పు చేస్తుందని గుర్తు. ఇదే కారణం. తప్పు చేయనివాడు మందిరానికి పరిగెత్తుకొని వస్తాడు, తప్పు చేసేవాడు మందిరానికి రాలేడు. ఇప్పుడు ఉజ్జయ ఏం చేశాడు? ఇక మందిరానికి రాగలిగాడా? జీవితకాలం రాలేకపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. సేవకులకి ఏమైనా నష్టమా? మందిరానికి రాకుండా నష్టపోయింది ఎవరు? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయకూడని పని మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఇక జీవితకాలంలో ఉజ్జియా లేడు, మందిరం వైపు చూడలేకపోయాడు, మందిరంలోకి రాలేకపోయాడు.
ఈరోజు మన జీవితంలో అలాంటి అవకాశాన్ని మనం ఇవ్వద్దు. ఈ పూటైనా మన మనసును మార్చుకుందాము గాక. ప్రభు కాడు ఒప్పుకుందాం, తప్పేముంది? చేయకూడదు ఏమైనా ఒప్పుకుంటున్నావా? ఏది ఒప్పుకుంటున్నావు? చేసిందేగా మనం ఒప్పుకునేది. నాకు కుదరట్లేదులే పాస్టర్ గారు. అబ్బా, అదే నువ్వు చేసిందే ఒప్పుకో బాయ్. నాకు ఏదో సిగ్గుగా ఉంది. అప్పుడు లేదా సిగ్గు? ఇప్పుడేనా సిగ్గు? స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి, సంఘానికి మనం దూరం కాకూడదు. దూరమైన వాళ్ళ జీవితాలు చూడండి ఎట్లా ఉండయో. ఉదయం నుంచి సాయంకాలం దాకా వాళ్ళ బ్రతుకు తీరుని చూడండి ఎలా ఉండయో. ఈ పూటైన వాక్యాన్ని అర్థం చేసుకొని మన ఇల్లు గర్విష్ఠీలుగా ఉండకూడదు. గర్వం వచ్చిన వాళ్ళ జీవితాలు ఏ విధంగా పతనమైపోయినాయి మనం చూస్తున్నాం. గర్వం అంత భయంకరమైంది. గర్వానికి చోటిచ్చామా? చెవు పెట్టి వాక్యం వినం, దేవుని మాటకి లోబడం, అబద్ధాలు కల్పిస్తాం, దౌర్జన్యం చేస్తా బ్రతుకుతాం, దేవుని భయం లేకుండా బ్రతుకుతాం. మనసులోకి గర్వం వస్తే బలాత్కారం వస్తుంది, కఠినత్వం వస్తుంది, ఇంకా మనసు చెడి పోతుంది, ఇంకా దేవునికి ద్రోహం, సేవకులు వద్దన్నది చేయకూడదు. ఇక చివరికి చేయకూడదు చేస్తే ఎవడైనా మందిరానికి రాగలుగుతాడా? చేయకూడని పని చేసే ఎవడు రాలేడు. చెయ్యకూడని పని చేసే రవాదాములు ఇక రాగలిగారా తోటలోకి? చెయ్యకూడని పని చేసి వచ్చి రాగలిగాడా? నేను జాగ్రత్త చెబుతున్నా, ఈ మందిరంలోనికి రానేడు రేపొద్దున పరలోకాన్ని కూడా వాడు వేడలేడు. ఈ మందిరం దేనికి? బడికి బానోడికి ఉద్యోగం వస్తుందా? బడికి బానోడికి ఉద్యోగం వస్తుందండి? బడికి పోయి చదువుకున్న వాడికే ఉద్యోగం వచ్చేది, గుడికి రానివాడికి పరలోకం వస్తుందా? పాతాళమే వచ్చేది వాడికి. బడికి పోయినాడు బాగా చదువుకొని అఫీషియల్గా ఉద్యోగం చేస్తుంటాడు. బడికి బాగుండి తిరగనివాడు ఇక వాడి పని మీకు చెప్పేది ఉంది, మీకు అంత అనుభవేగా. తేడా అంతే. గుడికి రానోడు నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా సరే పాతాళమే. వచ్చేవాడికి పరలోకం, పురాణోడికి పాతాళం. నీకు తెలుసు మీ ఆయన ఎక్కడికి పోతాడు, నీకు తెలుసు నీ పిల్లలు ఎక్కడికి పోతారు, నీకు తెలుసు నువ్వు ఎక్కడికి పోతావో తెలిసిన నీవు పోరాడుతావుగాక, నిలబడుదువుగాక, కృప పొందుకుందువుగాక. ఉజ్జయాన్ని కాపాడాలని ఉజ్జయ ప్రయత్నం చేస్తున్నాడా? సేవకులు ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు సేవకులుగా మేము కూడా చాలా మందిని కాపాడాలని ప్రయత్నం చేస్తుంటే చాలా మంది మాకు సహకరించట్లా. ఫోన్ చేస్తే ఫోన్ తీయరు, ఈ బజార్ లాగపడితే ఆ బజార్ను పోతుంటారు, ఏ కోడికి జరిగిన ప్రార్థనకు రారు. మేమేమో వాళ్ళని కాపాడాలని చూస్తుంటే వాళ్ళేమో తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఉజ్జయ పరిస్థితి ఏంది? 81 మంది సేవకులు ఉజ్జయాన్ని కాపాడాలని చూస్తుంటే ఈడు మాత్రం సహకరిస్తున్నాడా? ఈ పూట అర్థం చేసుకో ఈ వేదన. నిన్ను కాపాడాలని సంఘాన్ని, ఉపదేశాన్ని దేవుడు ఇస్తుంటే నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు మా ఆయన అడగబాట్లేదు, ఇంట్లోనే వంటలు లేదు. నీకు కూడా టెండర్ పెడతాడు, నీకు కూడా కాళ్ళు ఇరిగే రోజులు దగ్గర పడ్డాయి. ముందుగా నువ్వు పోరాడుతావుగాక. స్తోత్రం. అవదాకొచ్చినోడు ఆగుతుడా? ఆడకొచ్చాడు, ఆడకొచ్చాడు ఏం చెప్పట్లేదే. అందుకనే అవదాకొచ్చింది కాబట్టి ఆదాం నిలబడాలి. అమ్మో ఈడు దాకా ఏం దాకా వచ్చినాడు, నా దాకా వస్తాడని ముందుగా ప్రతిష్ఠించుకొని నిలబడాలి. మీరు ప్రతిష్ఠించుకోండి. సహవాసానికి దూరం కాబోకండి, సంఘానికి దూరం కాబోకండి, ఇంటిని గర్వంతో నింపుకోబాకండి. ఎన్ని ఉన్నా సంతోషపడండి, తృప్తి పడండి, కానీ గర్వపడొద్దు. అది ఏదున్నా సరే సంతోషము, తృప్తి వరకే పరిమితం. మించింది గర్వం వద్దు మనకి. అది మనకు నాశనాన్ని కలగజేస్తుంది. స్తోత్రం. నాశనాన్ని కలగజేయడానికి ముందు నడిచిద్ది అంట. అది అక్కడక్కడ వెనక్కోడు కాదు, ముందు నడిచిద్ది అంట. వద్దు.
ఈ కుటుంబాలు నిలబడునుగాక, దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక, అడ్డులు ఆటంకాలు తొలగిపోవునుగాక. ఇప్పుడే గర్వం మీద యుద్ధం ప్రారంభించుదాముగాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా ఇల్లు గర్విష్ఠుల ఇల్లుగా ఉండకూడదయ్యా. నిజమే, వాక్యం విన్న తర్వాత నా ఇంటికే గర్విష్ఠుల ఇల్లు అని పేరు పెట్టాలేమో అనిపిస్తుంది అయ్యా. ఈ పూట నాకు అర్థమైంది ప్రభువా, నా ఇంటి పరిస్థితి కూడా ఉజ్జియా ఇల్లులాగే ఉందయ్యా. నా ఇంటి పరిస్థితి కూడా హిజ్కియా ఇల్లులాగే ఉందయ్యా. నా ఇంటి, నా బ్రతుకు కూడా నెబుకద్నెజరులాగే ఉన్నట్టు అనిపిస్తుంది ప్రభువా. క్షమించండి, క్షమించండి, క్షమించండి. సిస్టర్, దేనిని బట్టి గర్వపడుతున్నా బ్రదర్? దేనిని బట్టి మనస్సులో అతిశయిస్తున్నావు? నెబుకద్నెజరు కంటే గొప్పోళ్ళవా? హిజ్కియా కంటే గొప్పోళ్ళవా? ఉజ్జియా కంటే గొప్పోళ్ళమా? వాళ్ళని రాజులుగా చేసింది దేవుడే, వాళ్ళకి ప్రభుత్వాన్ని ఇచ్చింది దేవుడే. ఆ స్థాయి స్థితిలో ఉన్న వాళ్ళు సైతమే మనసులో గర్వించటం ద్వారా నిజమేనయ్యా, నా ఇల్లు కూడా గర్విష్ఠుల ఇల్లుగానే ఉందయ్యా. ఉజ్జియాని కాపాడాలని అంతమంది సేవకులు ప్రయత్నం చేస్తుంటే, ఈరోజు కూడా నన్ను, నా కుటుంబాన్ని కాపాడాలని వాక్యమయుణ్ణి ఎన్నో ప్రసంగాల ద్వారా నాతో మాట్లాడుతూ వస్తున్నారయ్యా. కానీ నేనే లోబడటల్లా, నేనే చెవిని పట్టటం లేదయ్యా. నేనే గర్వించి మనసు చెడిపోయి కఠినురాలునై నా ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేస్తా, భయం లేకుండా గొడవలతో, రకరకాల తగువులతో, గర్వముతో ఇంటిని పెరిగి వేసుకుంటున్నానయ్యా. కానీ నువ్వు నా ఇంటిని నిలబెట్టాలని, కాపాడాలని, తప్పించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావయ్యా. నేనే సమర్పించుకోలేని వాడిగా బ్రతుకుతున్నాను, నేనే సమర్పించుకోలేని వానిగా బ్రతుకుతున్నాను, నన్ను క్షమించు. అవునయ్యా, ఈ పూట ఎంతోమంది ఈ వాక్యం విని అప్పచెప్పుకుంటున్నారు, ప్రార్థించుకుంటున్నారు. అవునయ్యా, నా మనసు చెడిపోయినట్టు నాకు అనిపిస్తుందయ్యా. లోబడలేకపోతున్నానయ్యా, చెవి పెట్టి వినలేకపోతున్నానయ్యా. ఎంత చెప్పినా కఠినంగా ప్రవర్తిస్తున్నానయ్యా. నా ఇల్లు పెరికి వేయే స్థితిలోకి వచ్చింది ప్రభువా. నీవే నా ఇంటిని పెరికి వేస్తే నా ఇంటిని కాపాడేవాడెవడయ్యా? నువ్వే రక్షకుడు కదయ్యా, నువ్వే కాపాడే దేవుడు కదయ్యా, నువ్వే కొనకని దేవుడు కదయ్యా, నువ్వే సమర్థుడైన దేవుడు కదయ్యా. నీవే నన్ను కాపాడకపోతే నన్ను, నా ఇంటిని, నా పిల్లలను, నా భర్తని, నా కుటుంబాన్ని ఎవరు కాపాడుతారయ్యా? నాశనం చేసేది నాకొద్దు, కఠినం చేసేది నా వద్దు, మనసును చెడిపోచేసేది నాకొద్దు, మందిరానికి దూరం చేసేది నాకొద్దు, నీకు ద్రోహం చేసేది నాకొద్దు. నీ మనసే నాకు కావాలయ్యా, నీ స్వభావమే నాకు కావాలయ్యా, ఆ ప్రేమే నాకు కావాలయ్యా. అవునయ్యా, ఈ పూట ఎంతమంది ఈ వాక్యం విని నా ఇల్లు పెరిగి వేయబడకూడదయ్యా, నా ఇల్లు కూలిపోకూడదయ్యా. గర్విష్ఠుల ఇల్లు అన్న పేరు నా ఇంటికి రాకూడదయ్యా. కేవలం నా ఇల్లు తగ్గించుకున్న ఇల్లుగానే ఉండాలి, విధేయత కలిగిన ఇల్లుగానే ఉండాలి ప్రభువా.
క్షమించయ్యా, విడిపించయ్యా, తప్పించయ్యా, సహాయం చేయి ప్రభువా. ఎవరిపో ఈ పూట ఎంతమంది అయితే ప్రార్థించుకుంటున్నారో, సరి చేసుకుంటున్నారో, ఒప్పుకుంటున్నారో, విడిచిపెడుతున్నారు, వారందరిని బట్టి స్తోత్రాలు. నేను వాక్యాన్ని బట్టి సరి చేసుకొని కృప పొందుకునే భాగ్యాన్ని ఒక్కొక్కరిలో నూరంతలకు కలగజేసి కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి పరిచయం.